హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వినోదం. ఈరోజు వీడియోలో మీకు వచ్చేసరికి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునేటట్లుగా కారపొడి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనే దాని గురించి మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే కారం మిరపకాయలు తీసుకునేటప్పుడు వాటిని 1-2 రోజులు బాగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకోవడం వల్ల ఏమైందంటే మీకు కారం అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ వచ్చేసరికేమో దీంట్లో ఉపయోగించే సామాన్లు: చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఉప్పు, ఆముదము, పసుపు. ఇవన్నీ తీసుకుంటే వీటిని కూడా ఏంటంటే 1-2 రోజుల ముందు తీసుకొని వాటిని మీరు 1-2 రోజుల ముందు తీసుకుంటారు కాబట్టి ఎండలో ఎండబెట్టుకుంటే ఇంకా మంచిది. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Paint the struggle and climb. The clock keeps spinning but I'm owning my time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. Each corner whispers a hero fell. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveiled. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story inside. At night, soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తీసుకుంది వచ్చేసరికేమో 3 కేజీల మిరపకాయలు. ఇప్పుడు ఆ 3 కేజీల మిరపకాయలకి మనకి ఎంత కారం వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికేమో 3.8 కేజీస్ ఉంది. ఇంకోటి వచ్చేసరికేమో 3.1 కేజీస్ ఉంది. మొత్తం వచ్చేసరికి 6.9 కేజీస్ వచ్చింది రా కారం. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కారం కనుక ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు ఎన్ని కేజీల మిరపకాయలు తీసుకున్నారనేది నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. దానికి ఎంత క్వాంటిటీలో దానికి కావాల్సిన సామాన్లు అనేది నేను మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మళ్ళీ ఎన్నో ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.